ఫ్యాన్ ఎత్తలేదేంది? గా మూలకి కట్టె ఉన్నది, కట్టె పెట్టి తిప్పుకో వస్తది. ఎందుకు రాదు? 10 రోజుల నుండి చెప్తానా ఆ ఫ్యాన్ రిపేర్ చెప్పామని. ఏందో ఏం మనిషో ఏమో ఫ్యాన్ కావాలంటే చూస్తానా ఈ మధ్య ఒక్క మాట అన్న పడతలేవు కదా. చెప్తా స్టూడెంట్స్ లో రోబోలుగా మార్చే పనిలో విద్యా సంస్థలు. 20 ఏళ్ల నాటి చెట్ల నరికి కొత్త మొక్కలు నాటి ఫోటోలకు ఉపయోగించిన ప్రముఖులు. ఖర్చులు 100 కోట్లు. ఉన్న చెట్లను తీసివేసినందుకు 50 కోట్లు, కొత్త చెట్లను నాటినందుకు 50 కోట్లు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. ఒక 10 రూపాయలు ఆడాడి. 10 రూపాయలు ఎక్కడిరా? మీ అమ్మ ఇచ్చిందా, మీ అమ్మమ్మ ఇచ్చిందా 10 రూపాయలు? ఎక్కడి పైసలు ఏం లేవు. లేవో. ఏమంటానా నా కొడుకుని? నేనేమంటానా, మీ అమ్మమ్మ కట్టలు మీ అమ్మకిచ్చి పంపిండి, ఇత్తాగా అని చెప్తానా. ఇగో నన్ను నా కొడుకుని కళ్ళలో పెట్టుకునే ఉండు నువ్వైతే. నేనేం కళ్ళలో పెట్టుకున్నా? పంచాయతీ చేద్దామని చూస్తానావా? ఇగో రేపు నా కొడుకు కలెక్టర్ అవుతారు, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ కొడుకా? నీ కొడుకు కలెక్టర్ అవుతాడా? అయ్యి చూపిస్తాడు చూడు నువ్వు. సరే నువ్వు కలెక్టర్ అవుతావు. ఇదారా నిన్ను 2 క్వశ్చన్లు అడుగుతా. నువ్వు చెప్పినావు అనుకో, నువ్వు నిజంగానే కలెక్టర్ అవుతావు. పుప్పు సదామనులు అంటే ఏమిటి? పుప్పు సదాములు అంటే పుప్పు సదములు అంటే పుప్పు సదములే. పుప్పు సదములు అంటారా? నువ్వు కలెక్టర్ అవుతావు. నిన్ను చూసి మీ మమ్మీ నన్ను బెదిరిస్తాంది. నీ అడగబా అరుస్తున్నావు భయ అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? ఏదో ఒక రోజు నా కొడుకు కలెక్టర్ అవుతాడు. పుప్పు సదంపుల పైన పుస్తకం రాపిస్తాను. పుప్పు సదంపుల పైన పుస్తకం రాపిస్తా నేను. అప్పుడు చెప్తా నీ సంగతి. నేను ఖచ్చితంగా కలెక్టర్ అవుతా, అప్పుడు నీ సంగతి చెప్తా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇప్పుడు అనుకో మన సీరియస్ మాట్లాడు, ఇప్పుడు నవ్వుకుండా మాట్లాడతాను ఫోన్ లా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే ట్రైన్. ఎవరితో మాట్లాడతాను చూసేద్దాం పారా. మేడం వస్తా మేడం, డ్యూటీకి వెళ్తా. అగో మేడం అంటాను. మేడం ఎవరు? మా మేడం. ఆమెతోనేమో నవ్వుకుంటా మాట్లాడుతాను, మాతోనేమో చిరాగ్గా మాట్లాడతాను. నేనే నవ్వుకుంటా మాట్లాడినా, మేడంతో నవ్వుకుంటా మాట్లాడకపోతే గరం మాట్లాడతారా? చూసినా అరా మన బతుకు నాశనం చేసిండు మీ నాన్న. నేనేం ఆగం చేసిన? మేడం అనుకుంటా మేడంతో నవ్వుకుంటా మాట్లాడతాను, మన ఇద్దరిని కళ్ళలో పెట్టుకుంటాడు. ఆ మేడం ఏందో ఈయన సంగతి ఏందో పోయి ఇన్ని అంటగట్టిరు మా వాళ్ళు. వీని కాళ్ళు ఇరుగా, వీని చేతులు ఇరుగా. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా? నన్ను నా కొడుకుని కళ్ళలో పెట్టుకుంటాడు. ఏం పుట్టిందో ఏమో వీనికి. కళ్ళలో పెట్టుకుంటానన్నా నీలాంటిదే. సూర్పరాగ ముక్కు పోయిందని ఎడతా అంటే నువ్వు ఏడు పాపితే బంగారు ముక్కు ఏపిస్తానదట. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. కొంత ఉన్నదా? మా మేడం ఏదో ఫోన్ చేసిందని నవ్వుకుంటా మాట్లాడితే నన్నేమో ఎత్తాడు అంటావు. ఉంటే ఉండు, పోదే పో. ఇట్లా నీ సంగతి మా అమ్మోళ్ళ ఇంటి పోయి నీ సంగతి చెప్తా. చెప్పు పో. వాళ్ళ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా. ఏమైంది బిడ్డ? ఎండగా వచ్చిన టైంలా ఇంట్లోదా? ఓ అమ్మా ఏమైంది బిడ్డ? నీకేం కష్టం వచ్చింది? చెప్పే అదే ఏడవకే, చెప్పే. నువ్వు వాడిని అంటగట్టి వాడు నా కోసం పుచ్చుకుంటాండే. అమ్మా నా బతుకు నాశనం చేసినవాడు వాడిని అంటగట్టినవేంటే నువ్వు? ఏంది బిడ్డ నేను ఇంతగానే నేర్పిస్తాను? వాడి సంగతి పంచాయతీ ఎడుతుందా? అన్నాడు నువ్వు ఫస్ట్ కూర్చో. మేడం అనుకుంటా గింతగాని చెప్తాండ నడ్డి ముక్కు. అమ్మో బాపురాని బిడ్డ వాని సంగతి చెప్తా. అన్నం తిన్నావా బిడ్డ? మీ నాయన గంతగా చెప్తాండా? అవునమ్మా, వాడు నాకు 10 రూపాయలు ఏమన్నా కూడా ఎత్తలేడు. వాని సంగతే చెప్తా, వాని బొక్కలు ఇరగొట్టిస్తా. ఎంత పంచాయతీ పెట్టిస్తా. అదే సార్ పంచాయతీ ఏందట, ఎట్లా వచ్చింది, ఏంది అడుగు. నాకెమెరికానే ఏదో పెద్ద మనిషికి రమ్మంటే వచ్చాను నేను. అడుగుతాగు. ఏమ్మా చెప్పమ్మా, పంచాయతీ ఎందుకు వచ్చిందో చెప్పు. చెప్పేదేముందని వీణ్ణి అంతనే అన్ని సెట్ అవుతాయి. గుట్టు వీని చంపు, కాళ్ళీర గుట్టు. అమ్మా
ఏంటిదిరా ఏంటిది కూర్చొని మాట్లాడదాం కదా పెద్ద మనుషులు అమ్మగంట ఏంటిది ఇది చెప్పురా ఒక్కని చూసి నన్ను కొడతారు. మీ సంగతి చెప్తా, నా తరపు పెద్ద మనుషులు వస్తాళ్ళు. మీ వాళ్ళు వచ్చుడేంది, మా వాళ్ళు వస్తే బొక్కలు బొక్కలు ఇరగొడతా, అర్థమైందా? షేక్ 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 ఆడిస్తాను రా. ఏమనుకుంటానువో నీ సంగతి చూస్తాం ఇవాళ. అత్త అల్లుని కొడతా అదే దునియా పుట్టనున్నది పెరగనున్నది గింతగానం కొడతా అదే కొడుతుంది, అట్నే కొడుతుంది. ఇంకా నయ్యం మనల్ని కొట్టలేదు. అమ్మా అట్లే నాకు కొట్టేది మంచి పద్ధతి కాదు కదా. నువ్వు మా పెద్ద మనిషి సామంతికి కొడతావా? ఇంటికాడ కూడా కొట్టినమాట కదా, అదేనా పద్ధతి? ఏ బాబు ఏరా నీ పెద్ద మనుషులు ఏరి, నీ పెద్ద మనుషులను తీసుకొచ్చుకో. ఉన్నారు, నా పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ట్రిపుల్ కంప్యూటర్ సుమరన్న మాలూం తెరకు, భద్రకాళి బుక్ స్టాల్ రగన్న మీసం मालूम, भद्रकाली सेल्वर रजराना 6 फीट मेरे पीछे आते वो आते मेरे पीछे आते वो आते. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? ఏం చేస్తారో చూద్దాం. అత్తాలు మా వాళ్ళు అత్తాలు ఏందన్నా లేట్ అయింది. ఇప్పుడే దున్నపోతుంటే దుడ్డని కట్టేసేస్తానా. సార్ 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 ఏంటి సార్ అది? ఇప్పుడే దున్నపోతుంటే దుడ్డని కట్టేసేస్తానా. అరే అట్లా సరే దాళ్ళన్నా ఒక్కని చేసి కొడతాను కదా. ఉందా చూద్దాం ఏంటట చెప్పులే ఏంది పంచాయతీ ఏంది చెప్పులే. వీళ్ళేనా పెద్ద మనుషులు? ఎవరైనా నా బిడ్డ కన్నా ఏం చేస్తే ఊరుకునేదే లేదు. మా బుజ్జి పేరు కాకుండా ఇంకెవరో మేడం పేరు చెప్తానట. మేడం మేడం అంటే ఊరుకునేది లేదు. బొక్కలిరా కొట్టాడే చెప్తానా. ఏ బాబు ఏమో మేడం మేడం అంటానమాట. ఏంటిదే మేడం సంగతి ఏంది, నీ కథ ఏంది, ఏందో చెప్పు, విషయం ఏందో చెప్పు. చెప్పవా బాబు చెప్పు. మేడం లేదు ఏం లేదే, మా డ్యూటీ మేడం ఫోన్ చేసింది, నవ్వుకుంటా మాట్లాడినా. తప్ప అనేది తప్ప అవుతుందా? కరెంటు పోయింది, పొద్దున్న నుంచి కరెంటు పోయింది, ఇరిటేషన్ అయినా ఒర్రినా దానికి గంటగానని చెప్పి ఇప్పుడు గాలెత్తాను. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. కానికి ఇరిటేషన్ అయితే ఎట్లనే పద్ధతి నాన్నది ప్రధానికి నొల్లి ఇస్తారా అని కొట్టుడు ఏకంగా ఇక ఏం పద్ధతి? మీరు ఏ ఊరు పెద్ద మనుషులు మీరు ఏం చెప్తారు చెప్పుల్లి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అరే అత్త కొడతానే అల్లుని అత్త కొడతాను ఎక్కడన్నా కొట్టుడు ఎక్కడిదే తోమింది. ఏం సీన్ కనపడుతుందండి అలా సిగ్గు లేకుండా మీ బతుకులు జడ. అగో దునియా పుట్టనున్నది పెరగనున్నది కానీ అత్త అల్లుని కొడతాదే. అరే నీ ఏవో ఇది మరీ అన్యాయం కాకపోతే పెద్ద మనుషుల ముంగట మరీ అత్త కొడతాదే. కాదు అది కాదు, ఏమైనా ఒకటి చేయాల్సింది ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తెగాలి ఏదో ఒకటి తెలుసుకున్నాడు అట్లనే. ఏ బాబు ఏదో ఒకటి ఉడగొడతాం కానీ ఆగు ఏదైనా చేసి పంచాయతీ ఉడగొడదాం చేద్దాం, అయిపోతుంది. ఇది ఉడకపోతతోని ఫ్యాన్తో వచ్చిన పంచాయతీ ఇది. సరే ఏం చేద్దాం మరి చెప్తా. ఏ బాబు ఓ 2 కోడిగుడ్లు పట్టుకురా పో, దాన్ని ఏదో ఉడగొడతాం పో. కోడిగుడ్లు ఎందుకే? ఆమ్లెట్ ఇస్తావా? నాకు బీపీ ఉన్నది, కొంచెం ఉప్పు తక్కువ ఏమని చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్తా కానీ ఎండలు అన్నాడు కొడుకులు ఇవా ఇయ్యనన్నా, ఎందుకు ఏమన్నా ఇయ్యను, నా ఇష్టం. నీ ఇష్టమా? అసలే ఎండల పడొచ్చిన పిసపిస చేయకు. కొడుకుడి నీ పోతా. నువ్వు ఎండలు వస్తుంది ఎట్లా వస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఇయ్య. అదో ఎందుకే చెప్పు, పైసలు ఇవ్వాలి అనుకుంటానా? పైసలు ఇగో. నువ్వు పైసలు ఇచ్చినా నేను ఇయ్యా. ఇయ్యవా? అసలు ఎందుకు ఇవ్వాలంటావు చెప్పు. నేను చెప్పానన్నా. నువ్వు చెప్పకుంటే మీ తాత వాళ్ళ ముత్తాత మీద ఒట్టు. లేవన్నా, లేవు కాబట్టి ఇయ్యలే. ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదన్నా. కాదన్నా, 2 కోడిగుడ్లు ఉన్నాయా అని అడిగినావా, ఇస్తావా అని అడిగినావా? అట్లానా? నీలాంటి వాళ్ళ గురించి ఏవో పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పు. నేనెందుకు చెప్తా? A few moments later. ఒక కోడిగుడ్డు వలకొట్టు, నేను చెప్తాను వలకొట్టే. అయిపోయిందా? ఇప్పుడు నేను వలకొట్టు అయిపోయిందా? జీవితం కోడిగుడ్డు లాంటిది, పగిలితే అతుక్కోదు. కాబట్టి మీరిద్దరు కలిసి ఉండాలి. మనిషి జీవితం కూడా గింతే, కాబట్టి కలిసి ఉండడమే మంచిది. ఏమంటావు? అంతే, కలిసి ఉండాలి. ఇప్పుడు ఇది చెప్పడానికి కొడుగుడ్లు తెప్పించిన నాతోటి ఎన్ని దుకాణాలు తిరిగినాయి ఎరికినా నీకు? నువ్వు పెద్ద మనిషి, ఇదో పంచాయతీ ఆయన పంచాయతీ లేదండి.
అట్లా పోతాడు ఏమో రాడు. ఏమో అర్థమవుతుంది రేటు. ఇక పంచాయతీ దీనికి 2 కోడిగుడ్లు తెప్పించి పలగొట్టినాడు. ఒకటి ఎత్తు అయిపోతుంది. పెద్ద మనిషి ఒకట, పెద్ద మనిషి వేసుకున్న మందులకు మంచన్న ఆమ్లెట్. ఏ బా వానే చెప్పుకో, వాళ్ళనే పంచాయతీ చేసుకో. మనం కూడా ఈ అన్ని ఏం పెంచేది? ఫ్యాన్ అంటాడు, గాలి అంటాడు, ఉడకపోతా అంటాడు. అసలు ఈ పంచాయతీకి సొల్యూషన్ వీళ్ళకి చెప్పరావట్లేదు. అదేదో నేనే చెప్పుకుంటాం, ఇది మంచి తీర్పు చెప్పుకుంటాం మేమే. హలో హలో అల్లుడు, మామ కూలర్ వచ్చిందా? అదే చూస్తానా, కూలర్ ఎక్కడ దాన్ని చూస్తానా. అట్లనా? రమ్మను మీ బిడ్డను కూడా రమ్మను. ఓకే ఓకే పంపిస్తా. రమ్మను. రైట్. గాలి లేకపోతే ఎవరు నిమ్మలంగా ఉండగలరు? ఫ్యాన్ రాలేదని ఈరోజు గొడవ తయారైంది. రేపు కూలర్లు పనిచేయవు, ఏసీలు పనిచేయవు. రేపటి ముందు తరం కోసం ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ప్రతి ఇంటికో